కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు ఏదైతే చదువుతున్నారో దాని మీద శ్రద్ధ పెట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. లేదంటే ఆల్మోస్ట్ 98% విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశాలు, ఫెయిల్ అంటే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అపజయం పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారుల నుంచి గుర్తింపు వస్తుంది, కానీ చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి ఈరోజు. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మహిళలకు సంబంధించిన వ్యాపారాలు చాలా అనుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతున్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కిచిడి పంటలకు సరి అయిన సమయము వెంటనే ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కొన్ని అనుకోని వ్యాధులు కానీ సమస్యలు కానీ ఆరోగ్యంలో వచ్చే అవకాశం కనబడుతోంది. అలా వచ్చినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేవు, సామరస్యంగానే ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా భూమి వస్తు వాహన కొనుగోలు యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అవి కొనుక్కునేటప్పుడు కానీ లేదా ఏదైనా అమ్మకాలకు కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము, గురువారం రోజు శ్రీ శంకరాచార్య స్వామివారి ఆలయం కానీ లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.